హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకు చెప్పాల్సింది ఏంటంటే సముద్రంలో చేపలు పెడతాం కదా. సో చేపలు పెట్టిన విధానం మీకు చూపిస్తున్నాను. సో చేపలు ఏ విధంగా స్టోర్ చేస్తున్నామనేది చూపిస్తున్నాను. చేపలు బయటికి తెచ్చిన తర్వాత ఏ విధంగా మార్కెట్ చేస్తున్నామనేది మీకు చెప్పలేదు కదా. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి, సరేనా? చూస్తున్నారా, అక్కడ అయితే డెక్కను ఓపెన్ చేసి చేపలు అయితే తీయడానికి రెడీ అవుతున్నాడు అన్నయ్య. సో ఆ చేపలు తీసిన తర్వాత అవి బయటని పెట్టిన తర్వాత అవి ఎక్కడికి పట్టుకొని వెళ్తామో, అవి ఏం చేస్తామో అనేది ఇంకా చూపిస్తాం చూడండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా చేపలు, అది మన ఫుసేలు. సముద్రంలో మనం స్టోర్ చేసుకున్నాము. సముద్రంలో వీడియోలు కూడా స్టోర్ చేసిన మీకు పెట్టాను. సో అవే చేపలు ఇప్పుడు తీస్తున్నాడు అన్నయ్య, చూడండి. బయటికి తీసిన తర్వాత అక్కడ పెడతారు. అక్కడ పెట్టిన చేపలు అయితే మనం పట్టుకొని, అక్కడ వెహికల్ ఉంటుంది అనమాట, బండి బొలేరో ఏదైనా ఉంటుంది, అక్కడికి మనం పట్టుకొని వెళ్తాం. వాటిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఆ బండిలోనైతే పెడతామన్నమాట. పెట్టిన తర్వాత మన దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని చేపలు కూడా అక్కడ తీసుకెళ్ళి పెడతాము. పెట్టిన తర్వాత ఏంటంటే మనకు ఒక సోకర్ అనే వ్యక్తి ఉంటారనమాట. మనకి బోట్లకు కొంచెం అమౌంట్ ఇస్తారనమాట. 1,00,000, 2,00,000 అలాగా అడ్వాన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే మనం తెచ్చిన చేపలన్నిటికి కూడా వాళ్ళకి ఇస్తామని నమ్మకం పైన ఇస్తారు మనకు. సో ఈ చేపను చూస్తున్నారా, అన్నయ్య అయితే పట్టుకొని వెళ్తున్నారు. చాలా పెద్ద కోనం చేప, అది ఒక 20 కేజీల పైన వస్తుంది. ఇక్కడ చిన్న చేపలు, చిన్న కోనాములు తీస్తున్నారు. 4 కేజీలది, 3 కేజీలది, 5 కేజీలది. ఆ చేపలన్నింటిని కూడా బండి దగ్గరికి అయితే ఎలా పట్టుకెళ్తామంది చూడండి. ఇక్కడ చూడండి, నేనైతే చేపలు కూడా 4 పీసులు అయితే పట్టుకున్నాను. ఒక సైన్ 2. ఆ 4 పీసులు కూడా నేను పట్టుకుంటూ బండి దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడైతే మా బామ్మరిది అనమాట, కొత్తగా వచ్చాడు, అంతే కుర్రోడు, చదువుకున్నాడు. సో షార్ట్ వీడియోలో కూడా కనిపిస్తాడు కుర్రోడు అయితే. కాలేజీకి వెళ్ళలేదు, వస్తాను అనేసి అయితే తీసుకుని వెళ్ళాము. సో ఏంటంటే ఈ చేపలు చూస్తున్నారు కదా, తాత కూడా ఒక 2 పీసులు పట్టుకొని వెళ్తున్నాడు. ఇది ఏ విధంగా బండి దగ్గరికి పట్టుకొని వెళ్తామనేది మీకే చూస్తే అర్థమవుతుంది. ఇలాగ తీస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకటి చేపలు అయితే బయటికి తీస్తున్నారు కదా. సో ఇలాంటివి ఎన్ని చేపలు పడ్డాయని మీకు డౌట్ వస్తుంది, ఇంకెన్ని ఉన్నాయి లోపల అనేసి మీకు డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి. సో సుమారుగా ఈ చేపలు అయితే మనకు ఒక్కొక్క చేప నెక్కనైతే ఫ్రెండ్స్ మనకి 70 చేపలు దొరికాయి. అంటే 70 పీసులు అనమాట. సుమారుగా 17 పుంజీలు, 70 పీసులు అనమాట ఇప్పుడు మనకు దొరికినవి. సో ఈ చేపలతోనే మనకి ఏటైతే పూర్తి చేసుకుని ఒడ్డుగా అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ చేపలు ఏ విధంగా పెట్టాము లాంగ్ వీడియో కూడా మళ్ళీ చేసాను మీకు, దాంట్లో చూసి మీకు ఐడియా ఉంటుంది. సో ఈ చేపలు అయితే తీసి అక్కడ పెట్టాడు కదా అన్నయ్య. ఇంకా అక్కడ మేము చేపలు పెట్టేసి ఇంక రాలేదనమాట. సో అక్కడ ఏ విధంగా చేపలు పడుతున్నారని కూడా ఉంటుంది, చూపిస్తాను. ఇటు పక్క కోనం చేపలు తీసారు కదా ఫ్రెండ్స్, అటు పక్క అయితే తెలియపార చేపలు అయితే తీస్తున్నారు బయటికి. చూడండి, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి తెలియపారలో. ఇవి అయితే కోనం చేపలు. నేను మళ్ళీ వచ్చాను పట్టుకొని వెళ్ళడానికి. సో ఇప్పుడైతే అవి ఏ విధంగా బండి దగ్గరికి పట్టుకొని వెళ్తామనేది చూపిస్తాను చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే, ఇక్కడ నేను మా రైతు నేనైతే చేపలు పట్టుకొని బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం. కోనం చేపలు ఇద్దరం 4 కోనం చేపలు పట్టుకొని అయితే బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బండికి మనకి ఎంత దూరమో కాదు ఫ్రెండ్స్, చాలా దగ్గర ఉంటుంది. సో బండిలో చేపలు పెట్టిన తర్వాత అది అనేది ఒక షెడ్కి తీసుకొని వెళ్తాము. చెప్పాను కదా ముందు, మనం పెట్టుబడి ఒక 1,00,000, 2,00,000 ఇస్తారు అనేసి. వాళ్ళ దగ్గరికి అయితే మనం తీసుకుని వెళ్ళి తోక అయితే వేస్తాం కాటలోని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తెచ్చిన కోనం చేపలు అనేది బండిలో ఈ విధంగా పెట్టాము. మనం తెచ్చిన చేపలు అయితే చూపిస్తాను ఒకసారి, లాస్ట్ వరకు చూడండి. ఇగో ఇటు చూడండి, ఎంత పెద్ద కోనం చేపలు తెస్తున్నాను నేనోటి మా రైతోటి. చాలా పెద్ద చేపలు ఇవి. నేనైతే తెచ్చేసరికి కొంచెం చెయ్యి లాగేసింది మా ఇద్దరికి కూడా, అందుకే అంత పెద్ద చేపలు. సో ఇవి కూడా అక్కడ పెడతారు పక్కనే చూడండి. సో ఈ సుమారుగా అయితే మనకి ఈ చేపలన్నీ కలిపి ఫ్రెండ్స్ ఒక అంచనా అయితే వేసుకున్నాము, పలానా ఇన్ని కేజీలు అయితే వస్తాయని. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లాస్ట్లో అయితే ఎన్ని కేజీలు ఈ చేపలు వచ్చావని మీరు తెలుసుకోవచ్చు.
సో అండ్ చూస్తుండండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే చేపలు తేయడం పూర్తవచ్చు, ఇంకా ఉన్నాయి కొంచెం. అవి తెచ్చేసిన తర్వాత బయలుదేరుదాం. బయలుదేరిన తర్వాత అక్కడ ఏ విధంగా తోక వేస్తారనేది చూపిస్తాను, మర్చిపోకుండా చూడండి. చేపలు అయితే తీయడం అయింది, చూస్తున్నారా, 2 పెదమాట చేపలు. అవి కూడా బయటకి తీస్తారు. చేపలు అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఈ చేపలు పట్టుకొని బండి దగ్గరికి వెళ్ళి షెడ్కి అనేది తీసుకెళ్తాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇది మన షెడ్ అనమాట. ఈ చేపలన్నీ కూడా ఈ షెడ్లో అనేది మనం తోక వేస్తాము, ఒకరికి ఇస్తామన్నమాట ఈ సొరగా అంతా. సో పేమెంట్ మొత్తం వాళ్ళే మనకు ఒకసారి ఇస్తారు. సో ఇవి ఎన్ని కేజీలు వచ్చావండి లాస్ట్ వరకు చూద్దాం, సరేనా? ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ షెడ్కి తీసుకొచ్చాం కదా, షెడ్లోనైతే చేపలు అనేది తోక అయితే వేస్తున్నాం కాటాలో. సో ఇక్కడ ఈ వైట్ షర్ట్ కుర్రోడ్ని అయితే గమనించండి. సో ఫ్రెండ్స్ హెడ్ ఎందుకు కనిపించట్లేదు అంటే కెమెరామెన్ చిన్నపిల్లడికి ఇచ్చామన్నమాట, కవర్ చేయలేకపోయాడు. సో సారీ. సో తనైతే సురేష్. సో మీ అందరికీ తెలిసి సురేష్ మా ఫ్రెండ్ అని. ఏంటంటే ఫ్రెండ్స్ సురేష్ బోట్ చేరుతప్పుడు వచ్చాడనమాట మన బోట్ దగ్గరికి, మనకు బాగా సాయం చేశాడు. ఈ ఏటైతే కోనం చేపలు బండిలోకి తెచ్చాడు, బండిలోని చేపలు మళ్ళీ తోక కూడా వేస్తున్నాడు. ఒకసారి చూడండి, చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు తనైతే. సో తనకైతే మనం చాలా ఇష్టం అనమాట తను నాకు, ఎందుకంటే ఏదైనా హెల్ప్ చేస్తాడు మనకు తనే. సో తన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకంత హెల్ప్ చేస్తున్నారు అనేసి. సో అన్నయ్య అయితే వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చేపలు అనేది తోక అయితే వేస్తున్నాం, చూస్తున్నారు ఈ విధంగా ఒకటి వేయడము. మనము తోకలో వేస్తే అలా అనేది తీసుకుంటారు. సో ఈ విధంగా అనేది చేపలు అనేది బయటికి తీస్తున్నాను నేను బెండ్లో నుంచి. ఇదిగో సురేష్ చూడండి ఒకసారి. సురేష్ అన్నకైతే నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను, ఎందుకంటే మనకు బాగా హెల్ప్ అనమాట. సో తను హెల్ప్ చేసినట్టుగా ఎవరు కూడా చెయ్యరు కూడా నాకు తెలిసినంత వరకు. సో ఈ వీడియో అండ్ చూసిన వాళ్ళకి చెప్తున్నాను, లాస్ట్ వరకు చూస్తే తన గురించి అయితే మీకు చెప్తున్నాను, సరేనా? సో తనని చూడగల ప్రతి ఒక్కసారి కూడా నాకు గుర్తొచ్చింది ఏంటంటే యూట్యూబ్. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడం కారణం సురేష్, అందుకే సురేష్ అంటే నాకు అంత ఇష్టం. సురేష్ చాలా థ్యాంక్ యూ రా, నీకే చెప్తున్నాను, థ్యాంక్ యూ బ్రో. లాస్ట్కు ఎన్ని కేజీలు వచ్చేవి అనేది మీకు ఇప్పుడు చేయబోతున్నాను. చూడండి, తోక అయితే వేయడం అయ్యింది. సో మన చేపలన్నీ కూడా తోక అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 2 మట్టలు అయితే 17 కేజీలు వచ్చాయి. కోనాం చేపలు అయితే చివరిలో చెప్తాను ఎన్ని కేజీలు వచ్చావి అనేది, ఒకసారి చూడండి. సురేష్ అయితే బాగా హెల్ప్ చేసేస్తున్నాడు, బాగా రెస్ట్ తీసాడు. చిన్న సైజు కోనాంలు ఉన్నాయి కదా, సో కోనాం చేపలు వేరేగా వేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది, దీనికి ఒక ప్రైజ్ ఉంటుంది. అవి అయితే ఆల్రెడీగా చూస్తారు. 41 కేజీ వచ్చింది ఆ చిన్న చేపలన్నీ. ఈ పెద్ద కోనాం చేపలు అయితే టోటల్గా 280 కేజీలు వచ్చాయి ఫ్రెండ్స్ టోటల్గా. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.